ప్రియులరా, ఆదివారం ఆరాధన కార్యక్రమానికి విచ్చేసి వేదికను అలంకరించిన దైవజనులకును కూడి వచ్చిన ప్రియులైన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట నా శుభములు వందనాలు తెలియచేస్తున్నానండి. ప్రియులరా, మరి ఇప్పటి వరకు కొన్ని అమూల్యమైన సంగతులు మన ఆత్మీయ తండ్రి జయశాలి గారి నోట మనం విన్నాం. నిజంగా అందును బట్టి దేవాతి దేవునికి కృతజ్ఞతలు తెలుపుతూ విలువైన సంగతులను మనకు అందించాడు. అలానే సహోదరుడు జాన్ వెస్లీ నోట కూడా విలువైన దేవుని మాటలను మనం వినే ముందుగా మరి ప్రార్థన చేయవలసిందిగా సహోదరుడు సంఘ సభ్యుడు ఎలీష్ అన్నయ్య గారు వచ్చి ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాం. మరి ఆ తర్వాత పురుషులందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు ప్రార్థన చేయవలసిందిగా ప్రేమతో మిమ్మల్ని కోరుతున్నాం. హలో హలో క్రీస్తునందు కూడి వచ్చిన మీ అందరికీ నా శుభాభివందనాలండి. కళ్ళు మూసుకున్నట్టు ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మీకిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఎంతవరకు మా ఆత్మీయ తండ్రి గారి నోట నుంచి మా జీవితాలను తండ్రి పరలోకం వెలుటకు తండ్రి మంచి విలువైన సంగతులను తండ్రి మాకు వినిపించి ఇంతవరకు నడిపించిన మా ఆత్మీయ తండ్రి గారికి కృతజ్ఞతలు చెల్లిస్తూ, అలాగే తండ్రి మరి జరగనున్న తండ్రి మరి ఆరాధనలో మరి జాన్ వెస్లీ మరి విలువైన సంగతులు మరి వినిపించాలని మేము కోరుకుంటాం తండ్రి. వింటున్న ప్రతి మాటను కూడా తండ్రి మేము అర్థం చేసుకుంటూ ఆ ప్రకారంగా మా జీవితాలను తండ్రి మీ కొరకు బ్రతుకుటకు మీరు కృప చూపించి సహాయం చేయమని మీ ప్రియుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. ప్రార్థించినటువంటి సహోదరుడు సంఘ సభ్యుడు ఎలీష్ అన్నయ్య గారికి మా ధన్యవాదాలు. అలానే జాన్ రాజ్ అన్నయ్య గారు వచ్చి ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాం. సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు, సంఘ అవసరతల కొరకు మరి ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నామండి. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు వందనాలండి. దేవుని పిల్లలైన మీ అందరికీ వందనాలండి. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి, ఇంతవరకు మమ్మల్ని కాసి కాపాడినందుకే వందనములు తండ్రి. గడిచిన రాత్రి అంతా నా తండ్రి నాయన నన్ను మమ్మల్ని సజీవులెక్కలు చేర్చిన విధానాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. నాయన ఈ దినాన్ని చూడక తండ్రి ఎందరో నిద్రించున్నారు తండ్రి. నాయన మాకు మాత్రమే నా తండ్రి ఈ దినాన్ని ఇచ్చినవంటే తండ్రి, ఈ భూమి మీద మాకు ఎంతో పని ఉందని మేము ఎరిగిన తండ్రి. నాయన నా కన్న తండ్రి, మేము చివరి అంచులో ఉన్నామని మేము తెలుసుకొని తండ్రి నాయన మేము న్యాయంగా బ్రతుకుటకు తండ్రి నాయన సువార్త ప్రకటించుటకు ప్రతి ఒక్కరం కూడా నాకు అన్న తండ్రి నాయన ముందుకు సాగుటకు సహాయం చేయ తండ్రి. నాయన తండ్రి సంఘానికి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. సంఘంలో ఉన్న బిడ్డలని ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు వచ్చిన జ్ఞాపకం చేసుకోండి తండ్రి. సంటి బిడ్డల మొదలుకోండి తండ్రి, వృద్ధుల వరకు తండ్రి. ఎవరైనా నా తండ్రి అనారోగ్యంగా ఉండి నా తండ్రి మీ చిత్తమైతే స్వస్థపరచండి తండ్రి. నాయన మీ దాసులు మా దైవజనులను ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన వారు చేసిన పరిచర్యను నా తండ్రి 30 దంతులుగా 60 దంతులుగా 100 అంతులుగా ఫలింపచేయండి తండ్రి. నాయన వారు చేసిన ప్రయాణంలోనూ తండ్రి నాయన వారి ఉద్యోగాలలోనూ నా తండ్రి మీరు తోడుగా ఉండి నడిపించమని వేడుకుంటున్నాం తండ్రి. నీకు వందనాలు తండ్రి. కన్న తండ్రి మీ చిత్తమైతే తండ్రి నాయన చర్చికి కట్టుకోవడానికి నా తండ్రి నాయన మేము నా తండ్రి కట్టుకోవడానికి నా తండ్రి ఆశపడుతుండగా తండ్రి నాయన మీ చిత్తమైతే తండ్రి నాయన ఆ జాగాలో తండ్రి నాయన చర్చి కట్టుకుంటాకు నా తండ్రి నాయన మీరు సహాయం చేయండి తండ్రి. నాయన మీ చిత్తమైతేనే కట్టగలం నా తండ్రి, లేకపోతే నాది లేదు నాయన. నా తండ్రి నీ చిత్తమైతే కట్టడానికి సహాయం చేయమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడనైనా నజరేయుడైన యేసుక్రీస్తు నామం పేరిట ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్.
ప్రార్థించిన జానరాజ్ అన్నయ్య గారికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలానే ఈ సమయంలో మరి రేపు 27వ తారీఖు పగటిపూట మోటుపల్లి గ్రామం నందు మరి జాన్ ప్రసాద్ అన్నయ్య గారి సభ జరగనుంది. మరి ఏసన్నయ్య గారి తమ్ముడు కిరణ్ అన్నయ్య గారి మరి జ్ఞాపకార్థ కూడికలో భాగంగా మరి అన్నయ్య గారు వాక్యం అందించడానికి ఆ జ్ఞాపకార్థ కూడికి వస్తున్నారు. దయచేసి ఆ విషయాన్ని, అలానే అదే 27వ తారీఖు రాత్రికి మరి జాన్ ప్రసాద్ అన్నయ్య గారితో మరి మన దర్శి ఎస్సీ కాలనీ నందు మరి ఒక బహిరంగ సభ చేయాలని ఆలోచన కలిగి ఉన్నాం. మరి ఈ రెండు విషయాలను కలుపుకొని ప్రార్థన చేయవలసిందిగా మరి మన సహోదరుడు సంఘ సభ్యుడు గంగాధర్ సార్ గారు వచ్చి ప్రార్థన చేయవలసిందిగా ప్రేమతో వారిని కోరుతున్నాం. పగలు మోటుపల్లి, సాయంత్రం దర్శి, అలానే మరి బైబిల్ ఎడ్యుకేషన్ సెంటర్ కూడా ఓపెనింగ్ జరగనున్నది దర్శిలో. ఈ మూడు విషయాలను కలుపుకొని ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాం. ఆదివారం ఆరాధనకి కూడి వచ్చినటువంటి దేవుని పిల్లైన మీ అందరికీ యేసుక్రీస్తు వారి పేరిట నా వందనాలండి. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో తండ్రి, మీ అనాది సంకల్పం చొప్పున మీ బిడ్డలుగా ఈ భూమి మీద మమ్మల్ని అందరినీ సృజించి తండ్రి, గడిచిన కాలం అంతా కాచి కాపాడి తండ్రి మీ సంఘంలోకి చేర్చి మీ అమూల్యమైనటువంటి జ్ఞాన సంగతులను తెలుసుకునేటటువంటి గొప్ప భాగ్యాన్ని మా అందరికీ కలిగించినందుకై కృతజ్ఞతాస్తుతులు తండ్రి. ఇంతవరకు తండ్రి మా ఆత్మీయ తండ్రి గారి ద్వారా తండ్రి ఎన్నో జ్ఞానయుక్తమైనటువంటి సంగతులను తెలియజేశారు తండ్రి. సువార్త గురించి తెలియజేశారు తండ్రి. అందుని బట్టి కృతజ్ఞతాస్తుతులు తండ్రి. అలాగే తండ్రి, కొన్ని ముందు మాటలు చెప్పబోతుండగా తండ్రి మీ కుమారునికి మంచి జ్ఞానాన్ని ఇవ్వండి తండ్రి. అలాగే తండ్రి, మా సంఘం గురించి ప్రార్థన చేస్తున్నాం, జ్ఞాపకం చేసుకోండి తండ్రి. సంఘం తండ్రి ఏకమనస్తో తండ్రి మిమ్మల్ని ఆరాధిస్తూ తండ్రి మీరు మాకు అప్పగిచ్చినటువంటి సత్య సువార్తను విస్తరించే పనిని చేయుటకు మీ కృపను మాకు తోడుగా ఉంచమని కోరుకుంటున్నాం తండ్రి. అలాగే తండ్రి, ఈ నెల 27వ తారీఖున తండ్రి నిర్వహించబోతున్న కిరణ్ అన్న జ్ఞాపకార్థ కూడిక మోటుపల్లిలో జరుగుతుంది తండ్రి. జ్ఞాపకార్థ కూడికను బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. వాక్య నిమిత్తమే తండ్రి జాన్ ప్రసాద్ అన్నయ్య గారు వస్తున్నారు తండ్రి. అన్నయ్య గారి ప్రయాణంలో తోడుగా ఉండి తండ్రి క్షేమంగా మా వద్దకు చేర్చి తండ్రి కొన్ని అమూల్యమైన మాటలని మాకు తెలియజేయుటకు మీ కృపను సహాయమును తోడుగా ఉంచండి తండ్రి. అలాగే తండ్రి, సాయంత్రం తండ్రి దర్శి ప్రాంతంలో నిర్వహించబోతున్నటువంటి బహిరంగ సభ గురించి కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఏ విధమైన ఆటంకములు లేకుండా వాతావరణాన్ని అనుకూలపరిచి తండ్రి మీ మాటలని తండ్రి విన్నవారు నలుగురైనా మారి మీ వైపుకు తిరుగుటకు సహాయం దయచేయండి తండ్రి. అలాగే తండ్రి, సిబిటి దర్శి ఆధ్వర్యంలో తండ్రి బైబిల్ బడిని ఓపెన్ చేసి తండ్రి చిన్నారులకి చిన్నప్పటి నుంచే బైబిల్ పట్ల వాక్యం పట్ల జ్ఞానం నేర్పించుటకు మీ పిల్లలు సిద్ధపడుతూ ఉండగా తండ్రి ఆ కార్యక్రమం తండ్రి విజయవంతంగా జరుగుటకు తండ్రి మీరే ముందుండి సహాయం చేయమని కోరుకుంటూ ఈ చిన్ని మనవని మీ ప్రియకుమారుడు మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్. ప్రార్థించినటువంటి సహోదరుడు సంఘ సభ్యుడు మరి గంగాధర్ సార్ గారికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రియులారా, మరి ఈ సమయంలో మరి సంఘస్థుల ఆరోగ్యము నిమిత్తమై సంఘస్థులందరి ఆరోగ్యాలు క్షేమంగా ఉండాలి అని, సంఘాన్ని నడిపిస్తున్న మరి నాయకుల ఆరోగ్యాలు కూడా క్షేమంగా ఉండాలని బైబిల్ ఓపెన్ యూనివర్సిటీస్ ఇండియా ఇంటర్నేషనల్ డైరెక్టర్ గారు మొదలుకొని కోఆర్డినేటర్స్ వరకు సేవ చేస్తున్న ప్రతి సేవకుని ఆరోగ్య విషయమై సువార్త నిమిత్తం వారు తిరుగుతున్న ప్రయాణాలలో దేవుడు వారికి తోడై ఉండాలి అని మరి ఈ 4 విషయాలు కలుపుకొని ప్రార్థన చేయవలసిందిగా సహోదరులు సంఘ సభ్యుడు మరి తమ్ముడు దావీదును ప్రేమతో కోరుతున్నాను. అన్న ఇర్మియానే మత్తయ్య అన్నయ్య గారు వచ్చి ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాను. సంఘస్థుల ఆరోగ్యం, సంఘ నాయకుల ఆరోగ్యం, బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్లో డైరెక్టర్ మొదలుకొని కోఆర్డినేటర్స్ వరకు అందరి ఆరోగ్య విషయాలు వీటి నిమిత్తమై ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాం. ఆదివారం ఆరాధనకు వచ్చిన మీ అందరికీ నా వందనాలు. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి
ఈ మధ్యాహ్న కాలంలో తండ్రి నేడుకై మాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. తండ్రి మా సంఘ పెద్దలకు తండ్రి మంచి ఆరోగ్యాన్ని ఆయుష్ని దయచేయమని తండ్రి, ప్రతి ఒక్క బిడ్డని మీ యొక్క హస్తాలతో ముట్టి తండ్రి, ప్రతి ఒక్క బిడ్డకి మంచి స్వస్థతని ఇవ్వమని, మంచి ఆయుష్ని ఆరోగ్యాన్ని ఇవ్వమని తండ్రి. డైరెక్టర్లో జాయింట్ డైరెక్టర్లో తండ్రి వాళ్ళందరూ కూడా మాకు నీ యొక్క వాక్యాన్ని నేర్పించే భాగ్యాన్ని మాకు ఇంకా ముందు కూడా మాకు వాళ్ళకి ఆరోగ్యాన్ని ఇచ్చి తండ్రి, వాళ్ళ వాక్యాన్ని మాకు వినిపించి మమ్మల్ని కూడా తండ్రి మీ యొక్క పరలోకం వచ్చేంత వరకు మేము సాతాను మమ్మల్ని మా బందీలో పడిపోకుండా తండ్రి, మేము సాతాను వైపు రాకుండా తండ్రి నీ యొక్క వాక్యాన్ని నీ యొక్క వాక్యానుసారంగా బతికి మరణించి నీ యొక్క పరలోకానికి చేరేంత వరకు మమ్మల్ని కాచి కాపాడమని, కళ్ళు మూసుకున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా దీవించి కాచి కాపాడమని యేసుక్రీస్తు పేరిట ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. ప్రార్థించిన మా అత్తయ్య గారికి మా ధన్యవాదాలు. మరి ఈ సమయంలో వాక్యము నిమిత్తమై ప్రార్థన చేయవలసిందిగా మరి చేస్తాడు ప్రభుదాస్ అంకుల్. ప్రార్థన చేస్తారా? సరే. మరి సహోదరులు, సంఘ సభ్యులు, మరి లక్ష్మయ్య గారు వచ్చి ప్రార్థన చేయవలసిందిగా ప్రేమతో వారిని కోరుతున్నాం. ఆదివారం వచ్చేసిన మీ అందరికీ నా వందనాలు. కళ్ళు మూసుకుని ప్రార్థిస్తున్నాను. మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన మా కన్న తండ్రి, నీకు వందనాలు చూస్తున్నావు బాబా. ఇవాళ చేరు వచ్చిన బిడ్డ కాపాడడం తండ్రి, ఇవాళ ప్రయాణంలో తోడుగా సహాయం చేసిన దేవానికి వందనాలు చూస్తున్నాను. మంచి ఆయుష్ని ఆరోగ్యాలు ఇచ్చిన దేవానికి వందనాలు తండ్రి. మమ్మల్ని సజీవులు లెక్క ఉంచిన దేవానికి వందనాలు చూస్తున్నాను. ఇక తండ్రి ఇప్పుడు వరకు నిన్న వాక్యం నడుచుకునే భాగ్యాన్ని మాకు దయచేయమని నీకు వందనాలు చూస్తాను. చెల్లించుకుంటూ నేను తగ్గించుకుంటూ యేసుక్రీస్తు దివ్యమైన బతిని అడుగుతున్నాను తండ్రి. ఆమె ప్రార్థించినందుకు ధన్యవాదాలు తెలియచేస్తూ మరి సమయంలో ఇక ఆలస్యం చేయక వాక్య భాగాల్లోనికి వెళదాం. మరి సమయంలో అమూల్యమైన దేవుని మాటలు మనకు అందించవలసిందిగా కోరుతూ తమ్ముడు జాన్ వెస్లీకి ప్రేమతో యొక్క సమయాన్ని అప్పగిస్తున్నాం. హలో, ప్రభు నందు చేరువచ్చిన మీ అందరికీ క్రీస్తు పేరిట శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. చాలా రోజులు అయిపోయింది మీ అందరినీ మరలా ఇలా చూసి, నాకు చాలా సంతోషంగా ఉంది. దయచేసి అందరూ సంతోషంగా నవ్వుతూ నా ప్రసంగం అంతా కనిపించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మీ దయ ఉంటే ఈరోజు ఆరాధన అయిపోయేంత వరకు సంతోషంగా ఇంటి దగ్గర ఉన్నటువంటి బాధలు, ఇంటి దగ్గర ఉన్నటువంటి ఆలోచనలు అవన్నీ కాసేపు పక్కన పెట్టి ప్రశాంతమైన హృదయంతో దేవుని మాటలు వినాల్సిందిగా తెలియజేస్తున్నాను. మంచిది, చిన్న ప్రార్థన చేసుకుందాం. మనం వాక్య భాగంలోనికి వెళ్దాం. పరమందున్న తండ్రి, నాయనా, మీ బంగారు పాదాలకు మా స్తుతులు, స్తోత్రాలు తండ్రి. నాయనా, సంఘంలోనికి మమ్మల్ని చేర్చారు. ప్రతి ఆదివారం, ప్రతి గురువారం మీరు మమ్మల్ని విడిచిపెట్టక మీ ప్రేమతోటి చక్కగా తరగతులు జరిగిస్తూ, ఆరాధన జరిగిస్తూ మీ మాటలు తండ్రి సంఘానికి అందరికీ వినిపిస్తూ ఉన్నారు. ఇందును బట్టి స్తుతిస్తూ ఉన్నాము. మరి వింటున్న మాటలు మేము జాగ్రత్తగా పాటించినట్లు, వినబడుతున్నప్పుడే మనస్సును సిద్ధం చేసుకొని వినట్లుగా మాకు చాదుగా తండ్రి మాకు సహాయం చేయండి. వినిన ప్రతి మాట కేవలం పాటించటానికే అని మేము తెలుసుకున్నాం. దీనిని ఆచరణలో ఉంచుటకు సహాయం చేయండి. మరి మీ మాటలు చెప్పబోచుండగా నాకును పరిశుద్ధాత్మ సహాయ సహకారాలు
సంపూర్ణంగా అనుగ్రహించి సమయోచితమైన వచనాలు పలుకున్నట్లుగా అనుగ్రహించమని వేడుకుంటూ ఇక ఈ కార్యక్రమాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ క్రీస్తు వారి పేరిట ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం నాయన. ఆమెన్, ఆమెన్. మంచిది. ఈరోజు ఒక 30 నిమిషాలు త్వరగా ముగించే ప్రయత్నమే చేస్తాను. ఒక చిన్న విషయాన్ని మీ అందరితో పంచుకుంటాను. నా మాట స్పష్టంగా వినపడుతుందా? నా మాట వినపడుతుందా? మంచిది. దయచేసి అందరూ నా వైపు చూడాలని ప్రేమతో తెలియజేస్తున్నాను. ఈరోజు మనం కొద్ది నిమిషాలు ఆలోచించబోయే అంశం పేరేమిటంటే, కుటుంబం ఆశీర్వదింపబడాలంటే. కుటుంబం ఆశీర్వదింపబడాలంటే. నిజంగా అండి, మన క్రైస్తవ్యంలో క్రైస్తవులందరూ అండి, దాదాపుగా అన్ని సంఘాల వారు కూడా ఆశీర్వాదం కోసం, దీవెనల కోసం ఆలోచించేవారు, ప్రార్థన చేయించుకునేవారు. అదేవిధంగా ఉదయకాలాన మంచి ఆశీర్వాదపు వచనాలు ఉంటాయి కదా. ఈ మధ్య కాదు, ఎప్పటి నుంచో క్యాలెండర్లో కేవలం దీవెన వచనాలే, ఆశీర్వాద వచనాలే రాస్తారు. వాటిని ఉదయాన్నే లేచి మరి మన క్రైస్తవ సోదరులు క్యాలెండర్ దగ్గరికి వెళ్ళి ఆ వచనాన్ని చదువుకొని, దేవుడు ఈరోజు నా జీవితంలో ఈ ఆశీర్వాదాన్ని అనుగ్రహించబోతున్నాడు అని సంతోషపడుతూ వారి యొక్క దినాన్ని ప్రారంభిస్తారు. అయితే క్రైస్తవ్యం అంతా కూడా దేని చుట్టూ తిరుగుతూ ఉంటుంది అని అంటే ఆశీర్వాదమే. కానీ ఎంతోమంది ఆ క్రైస్తవుల యొక్క మనసులో తరచుగా వచ్చేటటువంటి ప్రశ్న, మేము జాగ్రత్తగానే భక్తిగానే బ్రతుకుతున్నాం కదా, సంఘానికి ప్రతి ఆదివారం వస్తూ ప్రార్థన కూడా చక్కగా చేసుకుంటూ మేము, మా పిల్లలు, మా కుటుంబం అంతా కూడా సంఘానికి హాజరవుతూనే ఉన్నాం కదా. సరే, హాజరవ్వని వారి సంగతి తర్వాత, హాజరవుతున్నాం కదా, మరి మా పరిస్థితులు ఎందుకు మారటం లేదు? మా జీవితం ఎందుకు మంచి అభివృద్ధి మార్గంలో నడవటం లేదు? మాకు ఆర్థికమైన పరిస్థితులు చాలా కృంగుబాటు, అనారోగ్య పరిస్థితులు, ఇంట్లో ఆర్థికంగా అనారోగ్యంగా ఎన్నో సమస్యలు, కుటుంబ కలహాలు. ఏమిటి ఇవన్నీ ఏమిటి? దేవుడు మమ్మల్ని చూస్తున్నాడా? దేవుని దృష్టి మా మీద ఉన్నదా? లేదా దేవుడు మమ్మల్ని మర్చిపోయాడా అనేటటువంటి ఒక సందిగ్ధంలో చాలామంది క్రైస్తవులు పడిపోతూ వారి యొక్క విశ్వాసాన్ని కోల్పోతూ ఉండటం మనం చూస్తూ ఉన్నాం. అంతే కదండి. శ్రమలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు, జీవితంలో ఇబ్బందులు వచ్చినప్పుడు వాళ్ళు సహించలేకపోతూ ఉంటారు. ఇంతటి శ్రమలు నా జీవితంలోకి ఎందుకు వచ్చాయని అవిశ్వాసంలో పడిపోయి దేవుని నుంచి పక్కకు వెళ్ళిపోతూ ఉంటారు. ప్రియులరా, ఈరోజు చాలామంది కూడా బాప్తిస్మం తీసుకొని పడిపోయిన వాళ్ళు మన చుట్టూ లేరా? చాలామంది ఉన్నారు. ఎందుకు వాళ్ళందరూ పడిపోయారు అని అంటే, అదిగో అలాంటి శ్రమలు వారి జీవితంలోనికి వచ్చాయి, అలాంటి శోధనలు వచ్చాయి. ఇబ్బందికర పరిస్థితులను వారు ఎదుర్కోవటం వలన వాటిని సహించుకోలేక, ఆ క్షణంలో వారి యొక్క విశ్వాసాన్ని నిలుపుకోలేక వారు పడిపోతూ ఉన్నారు. అయితే ఈరోజు కొన్ని నిమిషాలు అసలు క్రైస్తవుడి జీవితంలో శ్రమలు ఎందుకు వస్తున్నాయి అని మనం ఆలోచించగలిగితే, ప్రియులరా, శ్రమలు 2 రకాలుగా మనిషికి వస్తాయి. మనిషికి 2 రకాలుగా శ్రమలు వస్తాయి. మొదటిది, దేవుడు మనం చేసిన పాపాల వలన శ్రమలను అనుమతిస్తాడు. మనం చేసిన పాపాల వలన శ్రమలను
మన మీద, కుటుంబం మీద, కుటుంబ సభ్యుల మీద అనుమతిస్తాడు. ఏమిటి ఆ శ్రమలైనప్పుడు? తీవ్రమైన అనారోగ్యానికి మనమైనా, మన బిడ్డలైనా, మన తల్లిదండ్రులైనా పడిపోవచ్చు. తీవ్రమైన అనారోగ్యం తెలీదు, లక్షల ఖర్చైనా కావచ్చు. అలాంటి పరిస్థితుల్లో పడిపోతాం. అదేవిధంగా అప్పటి వరకు పరిస్థితులు బాగానే ఉన్నాయి, ఆర్థికంగా ప్రశాంతంగా జీవితం, కుటుంబం అలా వెళుతూ ఉంటుంది. కానీ అనుకోని సుడిగుండాలు, అనుకోని తుఫానులు జీవితంలో మొదలైపోయినట్టు ఆర్థిక పరిస్థితులు క్రమంగా పడిపోతూ ఉంటాయి. అప్పుడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఏదైనా మార్గం ఉందా అని ఆలోచిస్తాం, ఒక్క మార్గం కూడా కనపడదండి ఆ క్షణాన. చుట్టూ అంతా అంధకారమయమైపోయినట్టు ఆ పరిస్థితుల్లో మనం కూడా అండి చూసే ఉంటాం. ఎందుకు ఇలాంటి శ్రమలకు కారణం ఏమిటి అని అంటే, మొదటి కారణం మనం చేసిన పాపాలు అటువంటి మార్గాన మనలను నడిపిస్తూ ఉంటాయి. ఓకేనా? మనం చేసినటువంటి పాపాలు, మనం నడిచినటువంటి అక్రమమైన మార్గము ఒకానొక రోజున విపరీతమైన శ్రమల బాటలో మనల్ని నడిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే క్రైస్తవుడు అయినా అక్రమంగా నడుచుకున్న సమయాన దేవుడు మనలను విడిచి వెళ్తాడు. దేవుడు మన పక్షాన నిలవబడడు. దేవుడు మనకు ఆదరణను కలిగించడు. దేవుడు మనకు ఆ రోజు ఆప్తుడుగా నిలిచి ఉండడు. దాని వలన విడిచిపెట్టిన తండ్రి ఆ కుమారుని పరిస్థితి ఎలాగైతే దారుణమైన స్థితిలోనికి వెళ్ళిపోతుందో, అలాగున ఆ పాపాలు, అక్రమాలు, దోషాల భరితమైపోయిన మన జీవితాలు, మన కుటుంబాలు కూడా దేవుడు విడిచిపెట్టడం వలన విపరీతమైన శ్రమల మార్గం వెళ్తుంది. ఇది మొదటి కారణం. ఇక రెండవ కారణం ఏమిటంటే, దేవుడు తన పిల్లలైన వారందరినీ కూడా పరీక్షిస్తాడు. దేవుడు తన పిల్లలైన వారందరినీ కూడా పరీక్షిస్తాడు. ఈ పరీక్ష వలన కూడా మనిషి జీవితంలోనికి దేవుడు శ్రమలను అనుమతిస్తాడు. అవి మనిషికి ఎలా కనిపిస్తాయంటే, నేను సహించలేకపోతున్నాను, నేను భరించలేకపోతున్నాను అన్నటువంటి ఆలోచన మనిషికి కలుగుతుంది ఆ శ్రమల వలన. అయితే శ్రమలు రెండు రకాలుగా వస్తాయని చెప్పుకున్నాం. పాపం వలన శ్రమలు వస్తాయని చెప్పుకున్నాం. అదేవిధంగా దేవుడు పరీక్షించే పరీక్ష వలన కూడా శ్రమలు వస్తాయని మనం తెలుసుకున్నాం. అయితే ఈ రెండు విషయాలలో మనిషి మీదకి లేదా ఒక క్రైస్తవుని మీదకి అనుమతించబడిన శ్రమలు ఏవైతే ఉన్నాయో, అవి మనిషి అనుకున్నట్టుగా నేను సహించలేకపోతున్నాను, నేను భరించలేకపోతున్నాను, వీటి నుంచి నన్ను బయట పడవేసేవాడెవడు, దీని అంతం నాకు కనిపించటం లేదు, దీని సమాప్తం నాకు కనిపించట్లేదు అని అనుకుంటారు. కానీ ప్రభువు ఒక మనిషి మీదకి, క్రైస్తవుని మీదకి శ్రమను ఎంత మేరకు అనుమతిస్తాడు అని అంటే, మనము సహించగలిగినంత కంటే ఎక్కువైన శ్రమను అనుమతించడు. మన తండ్రి మనం ఎంత మోయగలమో, మన వయస్సు ఏంటో, మనం ఎంత భారమైతే మోస్తామో, 10 కేజీల, 30 కేజీల, 60 కేజీల, ఎంతైతే మనం మోస్తామో పనిలో మన తండ్రి మన మీద అంతే భారం తప్ప ఎక్కువైన భారము మన మీద ఉంచడు. ఎందుకంటే మన శరీరంలో ఒకవేళ ఎముకలు ఏమైనా విరగొచ్చు, నడుములు ఏమైనా పట్టుకోవచ్చు అనేటటువంటి ఒక జాగ్రత్త ఒక తండ్రికి ఉంటుంది. అలాగుననే ఆ తండ్రికి ఆ ప్రేమ ఉండటం వలన మన బాగోగులు ఆలోచిస్తున్న వ్యక్తి పనిలో దేవుడు మనల్ని ఇంకా గొప్పగా ప్రేమించాడు గనక మన మీద పడుతున్న శ్రమల భారాన్ని మనం మోయగలిగినంత కంటే ఎక్కువగా ఆ భారాన్ని మన మీద ఉంచడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈరోజు శ్రమల బారిన మనం ఉన్నా, నీవున్నా, లేదా మీ కుటుంబం ఉన్నా, దేవుడు ఖచ్చితంగా మనలను చూస్తూ ఉన్నాడు. శ్రమ వచ్చిన తర్వాత మనకు తెలుస్తుంది,
శ్రమ రాక ముందే భవిష్యత్తు ఎరిగిన దేవుడికి నీ మీద శ్రమలు ముంచుకొస్తాయని ఆయనకి తెలుసా తెలీదా? తెలుసు. మరి తెలిసిన తండ్రి అనుమతిస్తున్నాడంటే మనం ఆగి ఆలోచించాలి. ఆయనకు తెలియకుండా నా మీదకు రాలేదు. గాయపరుచువాడు ఆయనే, గాయము కట్టువాడు ఆయనే, శ్రమలకు అనుమతించువాడు ఆయనే, శ్రమల నుండి బయట పడవేయువాడు అతనే. ఓకేనా? ఓకే. 2 రకాలుగా శ్రమలు అనుమతించబడటం చూసాం. ఒకటి పాపం వలన, రెండవది పరీక్ష వలన. ఇక పరీక్ష వలన శ్రమలు అనుభవించిన వ్యక్తి, అదేవిధంగా పాపం వలన శ్రమలు అనుభవించిన వ్యక్తి, ఇద్దరిని చూసి ముగించేస్తాను. ప్రియులారా, ఇప్పుడు నేను పరిచయం చేయబోయే ఈ ఇద్దరు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి జీవితం ఎలా ఉందంటే, ప్రారంభంలో చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నారు. ఒకానొక సమయాన వారి ఇరువురి జీవితాలు పడిపోయాయి, తటాలున పడిపోయాయి. నేల మట్టుకు వరకు వారు దిగిపోయారు. మరలా ప్రభువు వారి యొక్క స్థితి అక్కడ నుంచి మరలా వారిని ఉన్నత స్థితిలోనికి తీసుకుని వెళ్ళాడు. ఏమండి, ఈరోజు చాలామంది అండి మొదట్లో బాగా బ్రతికిన వాడండి అతను, కానీ ఎందుకో పడిపోయాడు. మరలా ఈ మధ్యనే కొంచెం మరలా పుంజుకుంటున్నాడు. ఒకప్పుడు ఆ కుటుంబం బాగా బ్రతికింది, మంచి 100 ఎకరాలు 10 ఎకరాలు ఆసాం అతను, కానీ ఎందుకో ఒకానొక సమయాన్ని పడిపోయింది. అది కీడు కాలం, అదో దుష్టకాలం. ఆ కాలం వచ్చింది, పడిపోయారు. మరలా చిన్నగా ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్నారు. ఇలాంటి వారిని మనం చూసే ఉంటాం. కేవలం అండి ఇవి ఆ వ్యక్తుల పట్లే కాదు, కానీ మన ఆత్మీయ స్థితి కూడా ఆలోచించుకోవాలి. ప్రారంభ దశలో మనం ఆత్మీయంగా ఉన్నతంగా ఉన్నా, ఎందుకో సంవత్సరాలు గడిచే కొద్దీ, నెలలు గడిచే కొద్దీ మన జీవితంలో ఆ యొక్క ఆత్మీయత, దేవునితో ఉన్నటువంటి సహవాసము, దేవుని కొరకు నువ్వు చేసే ప్రార్థన కాలము కూడా క్రమంగా తగ్గిపోతూ ఉంటుంది. ఈరోజు అలాంటి పరిస్థితుల్లో ఉంటే మరలా నిలవబట్టడానికి ఆలోచించండి ప్రియులారా, ప్రయత్నం చేయండి. ప్రభు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. అయితే పరీక్ష ద్వారా ఆ యొక్క శ్రమల మార్గం గుండా వెళ్ళిన వ్యక్తి ఎవరో కాదండి, మనందరికీ తెలిసిన వ్యక్తే యోబు అనే వ్యక్తి. ఆయన గురించి యోబు గ్రంథము 42వ అధ్యాయం 12వ వచనం ఒకసారి తీయండి దయచేసి, త్వరగా, నాకు సమయం లేదు. యోబు గ్రంథము 42వ అధ్యాయం 12వ వచనం. ఈ ఇద్దరి జీవితాలు కూడా అండి, ఇప్పుడు ఒక వ్యక్తిని చూసాం, తర్వాత మరొక వ్యక్తిని చూస్తాం. ఈ ఇరువురి జీవితాలు కూడా ఉన్నతంగా బ్రతికి ఒకానొక సమయాన శ్రమల పాలైపోయి తరువాత దేవుని చేత లేపబడిన వారే వీళ్ళందరూ. చూడండి త్వరగా, యోబు గ్రంథము 42వ అధ్యాయం 12వ వచనం. యెహోవా యోబును మొదట ఆశీర్వదించిన దానికంటే మరి అధికముగా ఆశీర్వదించెను. ఎవరండి ఆశీర్వదించేది మనుషులను? దేవుడేనా? దేవుడే మనిషిని ఆశీర్వదించాలి అన్న, దేవుడే ఒక మనిషిని శ్రమల బాటన నడిపించాలి అని అన్న, ఆయన అనుమతి వలనే జరుగుతుంది ప్రతి ఒక్కటి. అయితే యోబును ఎక్కువగా దేవుడు ఆశీర్వదించాడట. ఇంతకు మునుపు ఉన్న ఆశీర్వాదం కంటే మరి ఎక్కువైన ఆశీర్వాదాన్ని యోబుకు అనుగ్రహించాడట. ఇప్పుడు మనం ఆలోచించాలి. ఏదైనా అండి, ఒకడు ఉదాహరణకు హైదరాబాద్ వెళ్ళి వచ్చాడు. మనం కూడా హైదరాబాద్ వెళ్ళవలసిన అవసరం వచ్చింది. ఎలా వెళ్ళారండి మీరు హైదరాబాదు? ఎక్కడ ఎక్కారు బస్సు? ఏ బస్సు ఎక్కారు? ఎక్కడ దిగాలి? ఇదిగో ఫలానా ప్రాంతం వెళ్ళాలి, ఎక్కడ దిగాలి అని అంటే ఇంతకు ముందు వెళ్ళిన వ్యక్తిని అడగటం వలన ఏ ప్రాంతానికి వెళ్ళాలో, ఎక్కడ బస్సు ఎక్కాలో, ఎక్కడ దిగాలో మనకు తెలుస్తుంది. అంతేనా?
అంతేనా? ఒక ప్రాంతానికి ఒక వ్యక్తి ముందుగా వెళ్ళొచ్చాడు, మనం కూడా అదే ప్రాంతానికి వెళ్ళాము. అప్పుడు ఆ వ్యక్తిని మనం అడుగుతాము, ఆ ప్రాంతానికి వెళ్ళాలంటే ఎక్కడ బస్సు ఎక్కాలి, ఆ ప్రాంతానికి వెళ్ళాలంటే ఎక్కడ దిగాలి, ఎక్కడ దిగితే ఎలా వెళ్ళొచ్చు ఆ ప్రాంతానికి అని మనం అడుగుతాం, తెలుసుకుంటాం. అయితే ఈరోజు కూడా మనం శ్రమల బాటలో ఉన్నప్పుడు, మన కుటుంబం శ్రమలలో ఇరుక్కొని పోయినప్పుడు ఆశీర్వదింపబడిన వ్యక్తి ఒక ఆయన మనకు కనబడుతున్నాడు. ఆ వ్యక్తి యోబు. మొదట ఆశీర్వదింపబడ్డాడట, మరలా తిరిగి ఆశీర్వదింపబడ్డాడట రెండింతలు. అయ్యా యోబు గారు, ఇప్పుడు మనం అడుగుతాం, మరి మనం కూడా ఆశీర్వాద బాటను వెళ్ళాలి కదా. మనం కూడా దేవునిలో సంతోషంగా ఉంటూ ఈ భూమి మీద కూడా చక్కగా మనం ఎటువంటి కొరత లోటు లేకుండా బ్రతకాలి కదా. అసలు భూమి మీద ఆశీర్వాదం ఏంటండి అనుకుంటున్నారా? లేదండి. భూమి మీద కూడా ప్రభు అన్నీ అనుగ్రహిస్తాడు. ఏమనుగ్రహించాడు అని అంటే, లోకస్వార్త 18:30 తీయొద్దు. నా నిమిత్తము భూములైనను, ఇళ్ళనైనను, తల్లినైనను, తండ్రినైనను, చెల్లెళ్ళైనను ప్రతి ఒక్కరిని విడిచిపెడితే ఇహమందు నీకు 100 ప్రతిఫలం ఇస్తాను, ఆ తర్వాత నిత్య జీవమందు కూడా నీకు 100 ప్రతిఫలం ఇస్తాను అన్నాడండి ఆయన. అంటే భూమి మీద కూడా ప్రతిఫలము, ఆశీర్వాదం. ప్రతిఫలం అంటే ఆశీర్వాదమేనండి. ప్రతిఫలము అని అంటే దీవెన. ఏమిటి దీవెన? దీవెన అనగా, ఆశీర్వాదం అనగా మనం సుఖంగా ఉండటమే, అంతే కదండి. భూములు వస్తాయి, ఆస్తులు వస్తాయి, ఆరోగ్యం వస్తుంది. అన్నిటి వలన మనకు కలిగేటటువంటి భావోద్వేగం ఏమిటి? సంతోషమే కదా, సుఖమే కదా. ఆశీర్వాదం విజికోల్ట్ సుఖం. అయితే యోబు జీవితాన్ని మనం ఆలోచించినప్పుడు యోబు మొదట ఆశీర్వదింపబడ్డాడట. ఇప్పుడు యోబుని మనం అడుగుదాం, అయ్యా నువ్వు ఎలా ఆశీర్వదింపబడ్డావు అని మనం అడిగినప్పుడు, అది మనం తెలుసుకొని మనం కూడా అదే బాటలో వెళ్ళినప్పుడు మనం కూడా ఆ యొక్క గమ్యాన్ని చేరుకోగలం. అయితే యోబును మనం అడిగినప్పుడు అయితే దేవుడు చెప్తున్న మాట, యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. ఊజు దేశమందు యోబు అను ఒక మనుష్యుడు ఉండెను, అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై ఉండి దేవుని యందు భయభక్తులు కలిగిన వాడై చెడుతనమును విడిచిపెట్టినవాడు. ఎన్ని చూసాం? 4 క్వాలిటీస్ చూసాం. ఏమిటి మొదటిది? యథార్థవర్తనుడట, ఆయనలో నిజాయితీ ఉందట, అతని దగ్గర కపటం అనేది లేదట, మనసులో ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి మాట్లాడే తత్వం లేదట ఆయనలో. యథార్థమైన హృదయమట, యథార్థమైన ప్రవర్తనట, యథార్థమైన మాటట. ఇటువంటి గుణం యోబు గారు కలిగి ఉన్నారు. ఈరోజు మనం ప్రశ్నించుకోవాలి, మనలో నిజాయితీ ఉందా? మనం మన ఎదుటి వ్యక్తి పట్ల నిజాయితీగా ప్రవర్తిస్తున్నామా? లోపల ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి ఉచ్చరిస్తున్నామా? లేదా మన పనులు చేసుకునే దగ్గర మన యొక్క ప్రవర్తన యథార్థంగానే ఉందా? ఓనర్ గారండి మా పనుల దగ్గర ఈ మేస్త్రి వచ్చినప్పుడు వాడు ఒక విధంగా ఉంటాడు, హడావిడి చేస్తుంటాడు. రే అచ్చేయరా, రే ఇచ్చేయరా, గబగబా చేయరా, ఇది అయిపోవాలి సాయంత్రానికి అని అంటుంటారు. అతను అలా సైట్ దాటి వెళ్ళగానే ఆడు కూర్చొని ఫోన్ నొక్కుంటాడండి. యథార్థత లేదండి, యథార్థత కనిపించటం లేదండి. కేవలం ఆ పని దగ్గరే కాదు, ప్రతి పని దగ్గర, ప్రతి ఓనర్ దగ్గర వ్యక్తులు చేసేటటువంటి పని అదే. చాలామంది, అందరూ అనటం లేదు, చాలామంది యథార్థత ప్రతి మనిషిలో లోపిస్తుంది. భార్య దగ్గర భర్త యథార్థంగా ఉండడు, దాపరికాలు ఉంటాయి. భర్త దగ్గర భార్యకు కూడా దాపరికాలు ఉంటాయి, యథార్థంగా ఉండటం లేదు. తల్లిదండ్రుల దగ్గర పిల్లలు యథార్థంగా ఉండటం లేదు, వాళ్ళు ఏం చేస్తున్నారో వారికి మాత్రమే తెలుసు. ఏమండి, ఒక భర్త దగ్గర భార్య, భార్య దగ్గర భర్త, తల్లిదండ్రుల దగ్గర పిల్లలు, ఒక ఓనర్ దగ్గర ఆ యొక్క పని చేసే పనివాళ్ళు, ఎవ్వరు ఎక్కడ యథార్థత కనిపించటం లేదు. అయితే సమాజం అంతా యథార్థత లేని సమాజం అయినప్పుడు యోబు గారట ఆ యథార్థతనట తను పట్టుకుని ఉన్నాడట, తన హృదయంలో నుంచి దానిని బయటకు పోనివ్వలేదటండి. ఇది దేవుడికి నచ్చిన గుణం, దేవుడికి
నచ్చిన గుణం. ఎందుకంటే దేవుడు యథార్థవంతుడు. దేవుడు యథార్థవంతుడు గనక ఆ మంచి లక్షణం ఆయనలో ఉంది గనక అటువంటి లక్షణం కలిగిన వారిని ఆయన ఇష్టపడతాడండి. ఆయన ప్రేమిస్తాడు అలాంటి వారిని. యోబు ఆశీర్వాదానికి కూడా కారణం ఒకటిది. ఇంకా యథార్థవర్తనుడును న్యాయవంతుడట. ఏమండి, మన గ్రామాల్లో కూడా ధనం ఉన్న వాళ్ళ దగ్గరికి తీర్పుల కోసం వెళ్తుంటాం. పెద్ద మనుషులు ఉంటారు కదా, చక్కగా వాళ్ళు ఒక ఆసామి అయి ఉండి, ఒక 100 ఎకరాలు ఉండి, ఒక మంచి ఆలోచన కలిగిన వ్యక్తి, పెద్ద మనిషి తరహాలో ఉంటే ఏదైనా చిన్న సమస్యలు వారి ఇంటి పక్కన కుటుంబాలకు వస్తే ఆయన దగ్గరికే వెళ్తుంటారు. ఎందుకంటే ఆయన చక్కగా చెప్పగలడు, ఆయన అనుభవం కలిగిన వాడు, ఇంచుమించు 40 నుంచి 60 సంవత్సరాల వయసు కలిగిన వాడు, ఆయన జీవితాన్ని బాగా పిండి వడపోసిన వాడు, ఆయన అనుభవం కలిగినవాడు కనుక ఈ యొక్క కుటుంబ సమస్యలు ఏవైతే ఉంటాయో వాటికి మంచి ఒక తీర్పు అంటారు, ఒక తీర్పు లేకపోతే ఏదో ఒకటి న్యాయము, ఏదో ఒకటి విమర్శ చేస్తాడని ఆశ. అలాగునేనండి యోబు దగ్గర కూడా ఒకవేళ కొన్ని కుటుంబాలు వచ్చినా ఆయన యొక్క ప్రవర్తన, ఆయన యొక్క మాట, ఆయన యొక్క తీర్పులు ఎలా ఉంటాయంటే న్యాయంగా ఉంటాయట. న్యాయంగా, అన్యాయం అనేది లేదట. ఆయన నోట కపటమును లేదు, అన్యాయము లేదు. అలాంటి వ్యక్తట యోబు. తీర్పటండి తన సొంత వారికి ఒకలాగా, బయట వ్యక్తులకు మరొకలాగా చెప్పే పరిస్థితులు కనిపించవట. మనమైతే తప్పు చేసింది కొడుకైనా, ఏమండి, కొడుకు పక్షాన ఉంటాం, తప్పు చేసింది మనవాడైనా మనవాడి పక్షాన ఉంటాం తప్ప న్యాయంగా మాట్లాడే పరిస్థితులు లేవండి. తప్పు చేసిన వాడు మన అన్నైనా, ఏమండి, మనం వాడిని పక్కన పెట్టుకుంటామే తప్ప ఎదుటోడిదే తప్పు అంటూ మాట్లాడతాం. ఒక డైలాగ్ అండి, ఒక డైలాగ్ ఉంటుంది, రే మీ ఫ్రెండ్ తప్పు చేశాడరా అని అంటాడు ఒకడు వచ్చి. మీ ఫ్రెండ్ ఎరా గొడవ పెట్టుకుంది, మీ ఫ్రెండ్ దగ్గర తప్పు అంటే, చేసింది ఫ్రెండ్ అయినప్పుడు తప్పు ఎలాగవుతుందిరా అంటున్నాడు వాడు పనికి మాలినాడు. చేసింది ఫ్రెండ్ అయితే తప్పు కాకుండా పోతుందా, ఏమండి? కానీ యోబు జీవితంలో యోబు దగ్గరికి వచ్చిన వారికి కానీ ప్రతి సమయం అందు కూడా ఆయన న్యాయంగానే నడుచుకున్నాడటండి. మనం కూడా న్యాయంగా మాట్లాడుతున్నామా ఆలోచించుకోవాలి. పక్షపాతం కలిగి ఉన్నామా? అన్యాయము మన హృదయంలో గూడు కట్టుకుని నివాసం ఉంటుందా? ఒకవేళ ఇలాంటి మనస్సు గనక మనలో ఉంటే, యథార్థత లేనటువంటి మనసు మనలో ఉంటే దయచేసి దాన్ని తొలగించుకుందామండి ప్రభు పేరట ఈ రోజున. మంచిది. దేవుని యందట మూడవది భయభక్తులు కలిగిన వాడట. భయభక్తులు కలిగిన వాడట. ఏమండి, భయము కలిగిన వాడు క్రమంగా నడుచుకుంటాడు. మీకు ఉదాహరణ చెప్తా. స్కూల్లో మాస్టర్ అంటే వాడికి చాలా భయం. ఆమె పీరియడ్స్ ఉంటాయి, పీరియడ్లు తెలుసు కదండి, అంటే 45 నిమిషాలకు ఒకసారి వస్తాడు, 45 నిమిషాలకు ఒకసారి వస్తాడు, మా పాఠాలు చెప్పి వెళ్తూ ఉంటారు. అయితే ఈ కుర్రాడికి లేదా ఈ బాలుడికి వాడికి భయం ఒక మాస్టర్ అంటే. ఆ మాస్టర్ వచ్చి కూర్చున్నాడు, ఆ మాస్టర్దే క్లాసు, ఆ మాస్టరే చదువుతున్నాడు వాక్యం అంటున్నా పాఠం. అప్పుడు వీడి ప్రవర్తన ఎలా ఉంటుంది? కుక్కిని పేనాలు కూర్చుంటాడు, కదిలాడ్డం, మాట్లాడితే మాస్టర్ వచ్చి తంతాడని భయం. పక్కన వాళ్ళతో మాట్లాడినా లేకపోతే అల్లరి చేసినా మాస్టర్ వచ్చి పట్టుకొని కొడతాడని భయం. గనుక ఆ వ్యక్తి ఎలా ఉంటాడంటే భయంతో జాగ్రత్తగా ఆయన పీరియడ్ అయిపోయినంత వరకు ఉంటాడు. ఆ తర్వాత వాడి ఇష్టమేగా. అంతేనా? అదే ఒక తల్లి అంటే, ఒక తండ్రి అంటే భయం ఉన్నవాడు తల్లి ఉన్నంతసేపు క్రమంగా ఉంటాడు, తండ్రి ఉన్నంతసేపు క్రమంగా ఉంటాడు. తల్లికి భయపడేవాడు తల్లి ఉన్నంతసేపు, తండ్రికి భయపడేవాడు తండ్రి ఉన్నంతసేపు, మాస్టర్కి భయపడేవాడు ఆ మాస్టర్ ఉన్నంతసేపు భయపడతాడు. మరి దేవుడికి భయపడేవాడు ఎప్పుడు భయపడుతూనే ఉంటాడా? ఎప్పుడు భయపడుతూనే ఉంటాడండి. ఎందుకంటే అమ్మ కాసేపు ఉంటుంది, పనికి వెళ్తుంది, నాన్న కాసేపు ఉంటాడు, పనికి వెళ్తాడు, సార్ కాసేపు ఉంటాడు, పీరియడ్ అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళిపోతాడు. కానీ దేవుడు పక్కకి వెళ్ళిపోతాడా? దేవుడు మనల్ని చూడకుండా వెళ్ళిపోతాడా? వెళ్ళిపోడు కదా. ఆయన ఎప్పుడు చూస్తూ ఉంటాడు. ఆయన దృష్టికి
మరుగై ఉన్నటువంటి సృష్టము ఏదీ లేదు. సృష్టించిన వస్తువునే ఆయన అంతగా గమనిస్తున్నప్పుడు సృష్టింపబడిన తన ప్రియకుమారులమైన మనలను ఆయన దృష్టించడా? ఆయన చూస్తూ ఉంటాడండి. ఆయన చూస్తూ ఉంటాడు. అయితే యోబు గారికి కూడా అటువంటి దేవుని యందు భయము కలిగిన వ్యక్తిగా ఉండటం వలన తర్వాత మాట అండి, చెడుతనమును విసర్జించిన వాడట. చెడుతనం అంటే అక్రమమేగా. భయం ఉన్నవాడు అక్రమంగా నడుచుకోడు, అక్రమం లేనివాడు చెడుతనమును విసర్జించేస్తాడు. ఓకేనా? చెడుతనము, సమాజం అంతా చెడుతనాన్ని పులుముకుందండి. వారి శరీరము చెడుతనములో సీనియారిటీ సంపాదించింది, వారి ఆత్మ కూడా చెడుతనంలో సీనియారిటీ, చెడుతనాన్ని అనుభవించటంలో, చెడుతనం యొక్క సుఖాన్ని అనుభవించటంలో మంచి అనుభవం సంపాదించుకున్నవి. సమాజం అంతా పాడైపోయింది. 8వ క్లాస్ చదువుతుందండి ఒక పాప, ఒక వృద్ధుడండి, బాల్యం నుంచి చెడిపోతుంది, వృద్ధాప్యం వరకు ఆ చెడుతనమును ఆ వ్యక్తి విసర్జించటం లేదు. 8వ క్లాసు చదువుతున్న ఆ పాపను నేను ఈ పాప తాతగారిని కొంచెం ఇంటికి పంపించండి, పని ఉందని చెప్పేసి ఆ బిడ్డను తీసుకొని వాడు పొలాల్లో తీసుకెళ్ళి పనికి మాలిన పని చేస్తూ ఉన్నాడు. వాడి వయసు 65 సంవత్సరాలు, 60 నుంచి 65 ఉంటాయి. ఆ వయసులో వాడికి ఆ పనికి మాలిన బుద్ధి ఏంటండి? చిన్న బిడ్డలు మొదలుకొని వృద్ధుల వరకు వారి యొక్క జీవితాలను వారు మార్చుకోవటం లేదు. వారి యొక్క చెడుతనం అలాగే నిలిచిపోతుంది. వాడు ఏ విధంగా కూడా దాన్ని బయటకు తీసుకోవటంలే. నాకేం అవసరం, అసలు వాడికి అవసరమే లేదనుకుంటాడు. మంచితనం అలవాటు చేసుకోవటం, మంచితనాన్ని అనుసరించటం నాకేమిటి పని, నాకేమిటి అవసరం, మంచితనం వలన నాకేమిటి లాభం, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం నాకేమిటి లాభం అనుకుంటున్న సమాజం, అలాంటి సమాజం అదిగో అలాగే తయారైపోతుంది. ఇక యవ్వనస్తుల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. వాడి ఇష్టం సొలొమోను గారు అంటారు, నా హృదయాన్ని నా ఇష్టం అనుభవించటానికి నేను దానికి ఎటువంటి ఆటంకం కలిగించట్లేదు అంటాడు సొలొమోను గారు ఒక చోట, ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయంలో. అలాంటి మనస్సు కలిగి ఈరోజు యవ్వనస్తులందరూ దారుణంగా చెడిపోతున్నారు. వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటున్నాయంటే పూర్తిగా మోసం. వారి ఆలోచనలు ఎలా ఉంటున్నాయంటే దారుణం. దొంగతనాలకు పాల్పడుతున్నారు, వ్యభిచారాలకు పాల్పడుతున్నారు, జారత్వాలకు పాల్పడుతున్నారు. ఇది చెయ్యటం లేదు యవ్వనస్తులు అనటానికి లేదండి. అలాగా చెడుతనంలో మునిగిపోయింది ఈ సమాజం. చెడుతనంతో ముద్దయిపోయింది తడిసి. అటువంటి ఆ యొక్క తరంలోనట యోబు అను ఒక మనుష్యుడిని చూశాడట దేవుడు. ఒక మనుష్యుని చూశాడట, ఆయనకు కనపడ్డాడట. ఆ వ్యక్తి నీతిమంతునిగా కనపడ్డాడట భూమి మీద. ఆ తరంలో ఆయనలో ఉన్నటువంటి గుణలక్షణాలు ఎలా ఒక్కడై ఉన్న యోబు ఎలా కనపడ్డాడంటే అతనిలో ఉన్నటువంటి యథార్థత ఆ తరము వారిలో లేదు. అతనిలో ఉన్నటువంటి న్యాయము ఆ తరము వారిలో ఎవ్వనిలో లేదు. భయము భక్తి నా యందు కలిగి ఉన్నాడు. ఏమిటి, గ్రంథాలేమీ లేనప్పుడే ఉన్నాడా? గ్రంథము అనేది ఒక్కటి కూడా రాయబడనప్పుడే దేవునికి భయపడ్డాడట. చూడండి, యోబు యొక్క జీవితము, యోబు యొక్క పరిస్థితిని ఒక్కసారి ఆలోచించినప్పుడు ఆయన సిచ్యువేషన్ని, సమాజం అంతా పాడైపోయింది, నేను ఆ సమాజంతో పాడైపోతే ఏమవుతుంది, సమాజంలో ఒకడిని నేను అలా అనుకోలేదండి. వాడు చేశాడు కదా, వీడు చేశాడు కదా, నేను చేస్తే తప్పేంటి, అందరూ బాగున్నారా, అందరినీ మారుస్తావా, ఇలా అనుకోలేదండి యోబు. యెహోషువ గారు అంటారు, నేను నా కుటుంబము యెహోవానే సేవించదము. ఇది భక్తుల యొక్క గుణం. చెడుతనాన్ని విసర్జించాడట, భక్తి కలిగి ఉన్నాడట. భక్తి కలిగి ఉన్నవానిలో ఉండవలసిన లక్షణం ఏమిటంటే, యోబులో ఉన్న లక్షణం అనాథలైన వారిని పరామర్శించే గుణం, విధవరాలను ఆదరించేటటువంటి గుణం, చెడుతనమును విసర్జించేటటువంటి ఒక గుణం. ఈ గుణాలన్నీ గుణాలు కాదండి, సుగుణాలు. ఈ సుగుణాలన్నీ యోబు గారు కలిగి ఉన్నాడట. సుగుణాలండి. సుగుణాల సంపన్నుడెవడు?
దేవుడు. ఆ దేవుని యొక్క సుగుణాలను పుణికిపుచ్చుకున్న యోబు దేవునికి మహా నచ్చేశాడట, మహాప్రియుడిగా మారిపోయాడట. అందుకనే ఆయనకు ఆశీర్వాదం ఇచ్చాడు, ఆయన కుటుంబాన్ని ఆశీర్వదించాడు. 10 మంది పిల్లలు, విస్తారమైన ఎద్దులు, విస్తారమైన ఒంటెలు, ఏమండి గాడిదలు, పశు సంపద విస్తారం. తూర్పు దిక్కున అతని వంటి వాడు, అతని అంత ఐశ్వర్యవంతుడు మరొకడు లేడట. మంచి గుణాలు కలిగి ఉంటే దేవుడు ఆశీర్వదిస్తాడా? ఆశీర్వదిస్తాడండి. అయితే ఒకానొక సమయాన తటాలున పడిపోయాడు. ఎందుకు పడిపోయాడు? పడిపోవడం అంటే ఏంటి? ఆస్తి పోయింది, ప్రాణంగా పెంచుకున్న పిల్లలండి. భయం అండి పిల్లలంటే యోబుకి. ఎందుకంటే ఎక్కడ పాపం చేశారు, ఎక్కడ తప్పు చేశారు అనే భయం. ఆ భయం వలన ప్రతి దినము బిడ్డల కోసం బలిచ్చేవాడట, మరి పాపాలు పోవడానికి. అలాగా ప్రేమించుకున్న బిడ్డలు ఒక్కరోజునే స్లాబ్ అంటాం మన భాషలో, ఆ 4 దూలాలను గాలి కొట్టగానే అలా వారి మీద పడి 10 మంది చనిపోయారట ఒక్కరోజునే. ఒక వ్యక్తి వస్తాడు, ఏమండి యోబు గారు మీ ఎద్దులన్నీ వేరే దేశం వాళ్ళు తీసుకెళ్ళిపోయారండి. ఇంకొకడు వస్తాడు ఈలోపు, ఏమంటే మీ ఒంటెలన్నీ మరొక దేశం వాడు తీసుకెళ్ళిపోయాడు. ఇంకొకడు వస్తాడు, ఏదో మీలు మీ ఎద్దులు ఆవులు అన్నింటినీ తోలుకొని పోయారండి అంటాడు. ఈలోపు ఇంకొకడు వచ్చి, నీ 10 మంది పిల్లలు ఉన్నారు కదా, భోజనం చేస్తుండగా ఆ యొక్క ఇళ్ళు కూలిపోయి చచ్చిపోయారండి. అంతే, గుండె పగిలిపోయింది యోబుకి. ఈరోజు ఎవరికండి ఇన్ని శ్రమలు వస్తున్నాయి? ఈరోజు ఎవరికన్నా ఇన్ని శ్రమలు వస్తున్నాయా? చిన్న శ్రమ రాగానే పడిపోతారు, చిన్న శ్రమ రాగానే వెనక్కి వెళ్ళిపోతారు. వెనక ఉన్నవే సంతోషాలు అవి గుర్తొచ్చినా వెళ్ళిపోతారు. చా మరీ క్రైస్తవులు ఎలా తయారైపోతున్నారంటే కమర్షియల్, ఎప్పటికప్పుడు చూసుకుంటున్నారు, ఎప్పటికప్పుడు సంతోషాన్ని చూసుకుంటున్నారు. ప్రియులారా, ఇన్ని శ్రమలు వచ్చినా ఆఖరికి ఏం జరిగిందో తెలుసా అండి? నడినెత్తి నుండి అరికాలి వరకు యోబుకు కురుపులే, ఇక కురుపులే. ఇల్లు పోయింది, ఆస్తులు పోయినాయి, పిల్లలు పోయినారు. అతని ఆరోగ్యం కూడా పూర్తిగా క్షీణించిపోయింది. అయితే ఆ సమయాన భార్య వచ్చింది దగ్గరికి. ఎందుకు ఇంకా నీ యథార్థతను వదలవా? నీకు ఇంకా బుద్ధి రాదా? దేవుడు నీ పక్షాన ఉన్నాడు అనుకుంటున్నావా? దేవుడు నిన్ను విడిచిపెట్టి చాలా రోజులైపోతుంది. నిన్ను విడిచిపెట్టి నిన్ను ఇంతటి దుర్గతి పాలు చేసిన దేవుడిని నువ్వు దూషించి విడిచిపెట్టి వెళ్ళిపో అన్నది. ఏమండి, అసలు శ్రమలు వస్తే ఒకళ్ళు చెప్పాల్సిన అవసరంలే, మనమే పడిపోతాం, మనమే వెళ్ళిపోతాం, దేవుడు నాకు ఏం చేశాడు అని. కానీ అక్కడ అతని భార్య వచ్చి ఆ మాట అంటున్నా, మూర్ఖురాలు మాట్లాడినట్టు నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు? ఇవన్నీ పోయినవంటున్నావే నువ్వు, ఇవన్నీ ఇచ్చింది ఆ దేవుడే, ఇచ్చిన ఆయన తీసుకున్నాడు, నీకేమిటి నాకేమిటి మధ్యలో? దేవుని వలన మేలు అనుభవించితిమి కదా, కీడును అనుభవింపతగదా అంటాడు. ఏమండి, చూడండి ఆయన భక్తి ఏంటో చూడండి. ఆయనకున్నంత ఆస్తి లేదు మనకి. ఆస్తి వచ్చిందనుకో చాలు, వెళ్ళిపోతాం దేవుడి దగ్గర నుంచి. ఏమండి, అంతేనా? ధనం ఉన్నవాళ్ళు దేవుడి దగ్గరికి రావడం చాలా కష్టం అండి. అందుకే ఒంటె అయినా సూది బెజ్జంలో దూరుతుంది, కానీ వీళ్ళు పరలోక రాజ్యంలో రావడం అసాధ్యం అన్నాడు. ధనం ఉంటే దేవుని విడిచిపెట్టిపోతారు. ధనం ఉన్నప్పుడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు, ధనమంతా పోయినా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. ఎవరు? యోబు. ఈరోజు మనకి ఏమున్నా లేకపోయినా ఏముంది, పాత ఫోను, పాత మెసేజ్లు, పాత జీవితం, అదే సుఖంగా ఉంది కదా అనుకుంటాం. ఒకనొక సమయం టప్పును పడిపోతాం. దేవునిలో ఉండే బ్రతకలేమండి. నిక్కచ్చిగా దేవుని కోసం బ్రతకాలంటే ఈ సమాజం బ్రతకనేదండి, బ్రతకనేదు అని అంటుంటారు. యేసుప్రభు బ్రతకలేదా, అపోస్తలులు బ్రతకలేదా అని చెప్పాలి. మనం చెప్పాలి అలాంటి వాళ్ళకి. అయితే ప్రియులరా, ఇలాంటి మంచి సుగుణాలు కలిగిన ఆ యొక్క యోబు ఆశీర్వదింపబడ్డాడు. ఆశీర్వదింపబడిన తర్వాత ఒకానొక సమయాన శ్రమల బారిన పడిపోయాడు. ఎందుకు ఆ శ్రమల బారిన పడిపోయాడు అంటే పరీక్ష. ఇతను పాపం వలన వచ్చిన శ్రమ కాదు, అది పరీక్ష వలన వచ్చిన శ్రమ. ఆ పరీక్ష వలన యోబు శోధింపబడ్డాడు, శ్రమపడ్డాడు, పరిశోధింపబడ్డాడు, శ్రమపడ్డాడు. ఏమండి, ఒకానొక సమయాన వాటన్నింటిలో యోబు ఎక్కడా కూడా నోటితోనైనాను దేవుని దూషించి పాపం చేయలేదటండి.
ఎక్కడా చేయలేదట. అన్నీ ఉన్నా, ఏమీ లేకపోయినా, అనుకున్నవి జరుగుతాయని అనుకుని అవి జరగకపోయినా ఎప్పుడు కూడా మనం కూడా దేవుణ్ణి దూషించకూడదు. దేవుడేంటి ఇలా చేశాడని నిట్టూర్పులు విడచకూడదు. అయితే యోబు ఆ యొక్క శ్రమల కాలంలో అతనికి వచ్చిన శ్రమలు నాకు తెలిసి ఇప్పటి వరకు భూమి మీద మరి ఎవ్వరికి రాలా. అందుకే ఆయననే చూపించాడు, టాప్ ఆయనను చూపించారు ఓర్పుకు మాదిరిగా. అయితే ఆ శ్రమలలో ఎక్కడ కూడా అవిశ్వాసం చోటు చేసుకుని కానీ, తన యథార్థతను అతను పోగొట్టుకుని కానీ ఎక్కడ పాపం చేయలేదు. తిరిగి ఒకరోజు ప్రభు తిరిగి ఆశీర్వదించాడు. కోల్పోయిన బిడ్డల్ని ఇచ్చాడు, కోల్పోయిన ఆస్తిని రెండంతలు ఇచ్చాడు. రెండంతలు డబుల్ చేసేసాడు. 100 ఉంటే ఇంతకుముందు ఇప్పుడు 200 అయిపోయాయి. 500 ఉంటే ఇంతకుముందు 1000 రూపాయలు అయిపోయాయి. 10 లక్షలు ఉంటే 20 లక్షలు అయిపోయాయి. అలాగా దేవుడు యోబును ఆశీర్వదించాడు. ఎందుకు ఆశీర్వదించాడు అంటే శ్రమలలో అతను నిలవబడ్డాడు. సాతాను ముందు దేవుడు చిన్నబుచ్చుకునేలా, ముఖం చాటేసుకునేలా, సిగ్గుపడేలా యోబు చెయ్యలా. మనం చేస్తున్నామేమో ఆలోచించుకోవాలి ప్రియులరా. మన హృదయాన్ని మనం ఒక్కసారి తెరచిన పుస్తకంలా చూసుకొని మనలో ఏవి చెడు లక్షణాలు ఉన్నాయో, యోబులో ఉన్నటువంటి సుగుణాలు ఎక్కడ మనలో పడిపోతున్నాయో జాగ్రత్తగా చూసుకుని వాటిని మరలా అభివృద్ధి చేసుకోవాలి. తన యథార్థతను వదలలేదు, తన విశ్వాసాన్ని వదలలేదు, విశ్వాసఘాతకునిగా యోబు మారలేదు. తిరిగి తన ఆశీర్వాదాన్ని తను పొందుకున్నాడు. కానీ పాపములో పడి శ్రమల పాలైపోయిన వ్యక్తి ఉన్నాడు. మొదట రాజు, మహారాజు, మకుటం లేని మహారాజు. ఆ వ్యక్తి ఒకానొక రోజున పాపం చేశాడు, వ్యభిచారము చేశాడు, నరహత్య చేశాడు. ఆ వ్యక్తి ఎవరో మీకు ఇప్పటికీ తెలిసే ఉంటుంది. హీఈస్ కింగ్ ఆఫ్ డేవిడ్, దావీదు. అతను వ్యభిచారం చేశాడు. ఒక నీతిమంతుణ్ణి, అసలు ఊరియా గురించి చదువుతుంటేనండి, బెత్షెబా కోసం ఊరియాను చంపేశాడు. ఆ ఊరియాను చదువుతూ ఉంటే ఊరియా గురించి ఎంత గొప్పగా కనిపించాడునండి నాకైతే. అసలు ఇంత గొప్పవాడా? మీకు ఒకటి ఆలోచించండి. దివారాత్రము ధ్యానించే దావీదే ఒక అమ్మాయి బెత్షెబాకు పడిపోతే, నువ్వు వెళ్ళు ఊరియా ఇంటికి, నువ్వు వెళ్ళు, ఈ రాత్రి ఉండిపో, రేపు ఉండిపో అని అంటే, ఆ అందానికి ఊరియా పడ్డాడా? పడితే వెళ్ళుండాలి ఇంటికి. వెళ్ళాడా ఊరియా? వెళ్ళలేదండి, వెళ్ళాల. దివారాత్రము మళ్ళా ధ్యానిస్తాడు దావీదు. ధ్యానించే దావీదుకే బెత్షెబా అంత అందంగా కనపడితే, ఆమెను కూడాలి అని అనుకుంటే, ఊరియా తన భార్య అంత అందగత్తె అయిన ఆవిడ దగ్గరికి వెళ్ళాలి కదా, వెళ్ళలేదండి. తన కర్తవ్యం ఏదైతే ఉందో, నాతో పాటు ఉన్న సైనికులందరూ వాళ్ళు పాళెంలో పండుకుంటున్నారు, తెల్లవారితే యుద్ధం, నేను ఎక్కడికి వెళ్తాను? నేను ఈ రాత్రి వెళ్ళి నా భార్యతో నేను సుఖించదనా? నో, నా కర్తవ్యం ముఖ్యం, నా పని ముఖ్యం. నేను ప్రధానులలో ఒక సైనికుడిని, నేను ఎలా వెళ్తాను? నేను వెళ్ళను రాజుగారు అన్నాడు. వెళ్ళనన్నాడు. చూడండి ప్రియులారా, దివారాత్రము ధ్యానించినా సాతాను పడేస్తాడా అంటే పడవేస్తాడండి. మన చూపును జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఆ రోజు చూపు అతన్ని నాశనం చేసింది దావీదుని. మనం కూడా మనకిష్టమైనవి, మనకిష్టమైన వారు ఇవన్నీ మన కళ్ళ ముందుకు వచ్చినప్పుడు మనం వాటిని ఆశించకూడదు. మన కళ్ళను మనం కంట్రోల్లో పెట్టుకోవాలి. అయితే త్వరగా ముగిస్తాను. దావీదు జీవితం అంత గొప్ప రాజుగా ఉండి, ఉన్నత స్థితిలో ఉండి, అలా ఈ పాపం వలన అలా పడిపోయాడండి. అసలు ఎంత దారుణం అంటే 2 సమూయేలు గ్రంథము 15వ అధ్యాయం 30వ వచనంలో ఉంటుంది మాట. దయచేసి త్వరగా తీసిన వాళ్ళు చదవండి. త్వరగా, కొంచెం త్వరగా, నాకు ఇచ్చిన సమయం అయిపోతుంది. త్వరగా కొంచెం. 2వ సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 30వ వచనం. అయితే దావీదు ఒలీవల చెట్ల కొండ ఎక్కుచు, జరిగింది ఏంటంటే అండి, ఎప్పుడైతే పాపం చేశాడో తన కుమారుడే తన మీదకు లేచాడు. శ్రమలు వస్తాయని చెప్పాను కదా, పాపం వలన దేవుడు శ్రమలను అనుభవిస్తాడు, అనుమతిస్తాడు. అప్పటి వరకు ఉన్నటువంటి దేవుని రక్షణ అనే కవచాన్ని తీసేస్తాడు.
యోబు దగ్గర తీసివేసినట్లు ఇప్పుడు దావీదు దగ్గర తీసివేశాడు. యోబుకు తీసివేయటానికి గల కారణం పరీక్ష, ఇక్కడ దావీదుకు తీసివేయటానికి గల కారణం పాపం. ఆ పాపం వలన రక్షణ కవచాన్ని తీసేశాడు. తీసేసిన తర్వాత ఏం జరిగింది అని అంటే తన కొడుకే అబ్షాలోము, తన కొడుకే రాజ్యం కోసం రాజు మీదకి మరి నడుం కట్టాడు. తన భార్యలను, దావీదు భార్యలనే ఆ దావీదు నగరి మీదనే ఒక డేరా వేసుకొని కూడాడండి. తల్లి వరుస అవుతుంది వాళ్ళు అబ్షాలోముకి. అలా కూడటము, రాజ్యాధికారము కోసం రాజును కూడా గింటేశాడు బయటికి. ఇంకేమీ లేదు, దావీదు గారు ప్రాణ భయంతో పరిగెడుతున్నాడు. ఆ పరిగెడుతున్న సందర్భం అది. ఇప్పుడు చదవండి. అయితే దావీదు వలీవ చెట్ల కొండ ఎక్కుచు ఏడ్చుచు తల కప్పుకొని పాదరక్షలు లేకుండా కాలి నడకన బోరున ఏడుస్తూ తల మీద గుడ్డేసుకుని వెళ్తున్నాడటండి. ప్రాణభయంతో వెళ్తున్నాడట. పాపము చేసిన వారి పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందంటే, నాకు ఇష్టానుసారుడైనా నేను ఒప్పుకోను, నా ఉద్దేశాలన్నీ ఒకదాని తర్వాత ఒకటి నెరవేర్చేవాడైనా నేను ఒప్పుకోను, వాడికి పడాల్సిందే శిక్ష అంటూ చెప్పులు లేకుండా బోరున ఏడిపిస్తూ ఆ యొక్క కొండ మీద నుంచి నడిపించాడండి. ఆలోచించండి ఒకసారి. మనం ఏదైనా దేవుని దృష్టికి అవిధేయతా స్థితిలో ఉండి మన పాపము వలన మనం శ్రమలలో, మన పాపం వలన మన కుటుంబం అంతా శ్రమలలో ఉంటే, ఈరోజు దావీదు జీవితాన్ని చూడు. అతనినే వదలలేదు. పాపం చేస్తున్నామేమో మనం జాగ్రత్త పడాలి. మన కుటుంబాన్ని యోబులాగా సంరక్షించుకోవాలి. యోబు తన బిడ్డల దగ్గర చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాడు, చాలా జాగ్రత్తగా ఆలోచిస్తున్నాడు, భయం కలిగి ఉన్నాడు. అయితే ఆ యొక్క దావీదు స్థితి అంత ఘోరంగా పడిపోయిన తర్వాత ఎలా లేచాడో తెలుసా? ఎలా తిరిగి మరలా రాజు ఆ యొక్క సింహాసనాన్ని ఎక్కాడో తెలుసా? పశ్చాత్తాపం అండి, పశ్చాత్తాపం. కీర్తనల గ్రంథం 51వ అధ్యాయంలో, తీయొద్దు, జస్ట్ చెప్పేస్తాను. పశ్చాత్తాప కీర్తన అంటారు దానిని. అంటే యోబు ఈ బెత్షెబాతో పాపం చేసిన తర్వాత, అతని భర్త అయిన ఊరియాను చంపిన తర్వాత, మరి భక్తుడు కదండి ఆయన, పరిశుద్ధాత్మ ఉంది కదా ఆయనలో, దాని వలన ఆ యొక్క వచ్చిన దుఃఖానికి ఆయన తట్టుకోలేకపోతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే మనలో, మనం కూడా ఏదైనా పొరపాటులో పాపంలో పడిపోతున్నప్పుడు విపరీతమైన దుఃఖం, మనసుకి ప్రశాంతత ఉండదు, మనసు కంగారుగా ఉంటుంది, బుడిదుడుకులుగా ఉంటుంది, ఇబ్బందిగా ఉంటుంది. ఏమండి, ఆ యొక్క పరిస్థితిలో ఉన్నటువంటి ఆ దావీదు ఇక ఏడుస్తూ ఉన్నాడండి. పశ్చాత్తాపడుతూ, బాధపడుతూ, కన్నీరు కాడుస్తూ, దుఃఖపడుతూ, ఏడుస్తూ రాసిన కీర్తనది. నా యందలి పరిశుద్ధాత్మను తీయకు దేవా, నేను కోల్పోయిన సంతోషాన్ని మరలా తిరిగి నాకు అనుగ్రహించు. ఈ పాపం వలన నాకు కలుగుతున్న దుఃఖము, నా కళ్ళ వెంట కారుతున్న నీటికి ఈ యొక్క నా పరుపులు కూడా తేలియాడుచున్నాయి. దయచేసి నాకు మరలా పరిశుద్ధాత్మ ఆనందాన్ని దయచేయండి, నా పాపానికి ప్రాయశ్చిత్తం కలిగించండి, హిమము వలె తెల్లగా నన్ను కడగండి అని పశ్చాత్తాపంతో ప్రార్థన చేసి దేవుణ్ణి వేడుకున్నాడు. ఆ పశ్చాత్తాపమే తిరిగి దావీదును మరలా రాజు సింహాసనాన్ని ఎక్కించింది, తిరిగి పూర్వ వైభవాన్ని మరలా దావీదు పొందుకునేలా చేసింది. ఈ రెండు సందర్భాలను బట్టి మనకు అర్థమవ్వాలి ఏంటంటే, నువ్వు భక్తిగా జీవిస్తున్నావు, నీ కుటుంబంలో నీకు శ్రమలు వచ్చాయి, నీకు ఇబ్బందులు వచ్చాయి, ఆర్థిక వేదనలు, ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు నీకు నీ కుటుంబానికి చోటు చేసుకున్నాయనుకో, ఆ సమయాన్ని నువ్వు పడిపోవటము, విశ్వాసం కోల్పోవటము, నా దేవుడేంటి నాకు ఇలాగ చేశాడు, ఇలాగ చెయ్యడే అని నువ్వు ఏదో వింత సంభవించినట్లుగా ఆశ్చర్యపడి పడిపోవద్దు. ఆ శ్రమ కొంతకాలమే ఉంటుంది. యోబుకు ఆ శ్రమ కొంతకాలమే ఉంది. క్షణకాలం మాత్రం ఉండు చులకని శ్రమ, కొంతకాలం ఆ శ్రమ ఉంటుంది. ఆ తర్వాత శ్రమకాలం పూర్తయిపోతుంది. తిరిగి దేవుడు నిన్ను నిలబెడతాడు నువ్వు భక్తిపరుడు అయితే. లేదు, పాపం చేసి శ్రమలను కొని తెచ్చుకున్నావా,
నీ పాపం వలన నీ కుటుంబం కూడా శ్రమలు అనుభవిస్తుందా? అయితే నువ్వు పశ్చాత్తాపపడు, నీ జీవితాన్ని నువ్వు మార్చుకో, కన్నీటి ప్రార్థన చేయి, దుఃఖాక్రాంతం అయిపో, నీ హృదయాన్ని దేవుని పాదాల ముందు పరుచు. దేవుడు చూస్తాడు. దావీదును చూసిన దేవుడు నిన్ను చూస్తాడు. నీ కోల్పోయిన మొదటి స్థితిని తిరిగి మరలా ఇచ్చి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇది యోబు గురించి, అదేవిధంగా దావీదు గురించి మనం నేర్చుకునే పాఠం. మొదట ఇద్దరు ఉన్నత స్థితిలోనే ఉన్నారు, తర్వాత పడిపోయారు. ఎందుకు పడ్డాం ఆలోచించుకోవాలి. తర్వాత తిరిగి లేవాలంటే యోబులా ఉంటే యోబు కలిగిన గుణాలు కలిగి ఉండాలి. ఒకవేళ దావీదు వంటి పరిస్థితి మనదైతే దావీదులా పశ్చాత్తాపపడి మరలా మన ఆశీర్వాదం పొందుకోవాలి. అయితే భూమి మీద ఆశీర్వాదం ఆలోచించాం, పర సంబంధమైన ఆశీర్వాదం. ఆశీర్వాదం అంటే సుఖం సంతోషం అనుకున్నాం కదా. శాశ్వత కాలం ఉండే ఆశీర్వాదం ఏమిటి అని అంటే చెడును విసర్జించటం, దుష్టత్వం నుంచి మనము మన కుటుంబం మళ్లించుకోవటం వలన మనం నిత్య సుఖం, నిత్య ఆశీర్వాదం పొందుతాం. అది పరలోకంలో. అది ఎలా అంటే దేవుడు తన కుమారుణ్ణి పంపించాడు. ఆ కుమారుని వలన దుష్టత్వానికి అంతటికి శిక్ష విధించాడు, అపవాదికి శిక్ష విధించాడు, మరణాన్నే లేకుండా చేశాడు. ఆ రెండవ మరణం మనకు మన కుటుంబాలకు రాకుండా ఉండాలి అని అంటే మనం చేయవలసింది ఏమిటంటే ప్రభు అయిన యేసుక్రీస్తును అంగీకరించటం. మన కుటుంబం, భర్త వస్తుంది, భార్య రాదు, భార్య వస్తుంది, భర్త రాడు, భార్యాభర్తలు ఇరువురు వస్తే పిల్లలు రారు. కనుక మన కుటుంబం నిజమైన ఆశీర్వాదం పొందాలి అని అంటే ఖచ్చితంగా యేసు ప్రభువుని మన కుటుంబం, యావత్తు కుటుంబం అంగీకరించాలి. అప్పుడు ఆయన మనలను దుష్టత్వం నుంచి మళ్ళిస్తాడు. నిజమైన ఆశీర్వాదం మనం పొందుతాం. తిరిగి నిత్య సుఖానికి, నిత్య రాజ్యంలోనికి, ఆ యొక్క సుఖానికి, దేవుని ముందుకు, దేవుని దగ్గరకు మనం వెళ్తాం. మనం ఆ తండ్రి దగ్గర సంతోషంగా ఉంటాం. తెల్లవారి చూస్తే దేవుడే కనిపిస్తాడు. ఆయన ముఖ దర్శనం చేస్తూ ఉంటాం. నిత్యం కథ సుఖాంతం. ఓకే, ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మీ పిల్లలకు మీ మాటలు తెలియజేశాను, హెచ్చరికలతో కూడిన కొన్ని మాటలు. తండ్రి, మా స్థితి ఏమిటో ఇప్పటికే శ్రమలలో ఉంటే గమనించుకొని మీ దృష్టికి యోగ్యులుగా మీకు ఇష్టమైన వారికి మీరిచ్చే ఆశీర్వాదాలు తండ్రి, అవి మేము పొందుకొనున్నట్లుగా, ఇష్టమైన కొడుకుకు తల్లి ఇచ్చినట్లుగా, ఇష్టమైన కొడుకుకు తండ్రి ఇచ్చినట్లుగా తెచ్చిపెట్టినవి, అలాగుననే మీరు మీకు ఇష్టమైన కొడుకులను, మంచి సుగుణాలు, మీ వంటి సుగుణాలు కలిగిన వారిని మీరు ఆశీర్వదిస్తున్నట్టు, అన్ని ఈవులు మీరు అనుగ్రహిస్తున్నట్టు మేము కూడా మీకు ఇష్టమైన పిల్లలుగా మారాలి. మీ చేత తండ్రి ఆశీర్వాదాలు, మీ చేత ఈవులను మేము పొందుకోవాలి. దీనికోసం మాకు సహాయం చేయండి. భక్తి అనేది ఒక్కసారి వచ్చేది కాదు గనుక మేము ఎక్కడా పడిపోకుండా క్రమంగా, వినయంగా, విధేయతగా నేర్చుకున్నట్లు మీరు మాకు నేర్పించాలి తండ్రి. దయచేసి ఈ సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇచ్చిన ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి, దీవించండి. నా సంఘం దయచేసి మీ ఆశీర్వాదమునకు అర్హులుగా త్వరగా మారుటకు, మారిన వారిని మీరు త్వరగా ఆశీర్వదించమని మిమ్మల్ని బ్రతిమలాడుకుంటూ, కుటుంబాలను తండ్రి మీ యొక్క సేవలో, మీ యొక్క పరిచర్యలలో, ఈ సంఘంలో అభివృద్ధి నొందునట్లుగా మీరు ఆశీర్వదించండి, దీవించండి. ఈ సంఘాన్ని మీ పాద పద్మముల ముందు అర్పించుచు ఈ ప్రార్థన క్రీస్తు పేరిట మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ సో మచ్. ప్రియులారా, ఒకటి పాపం వలన శ్రమలు అనుమతించబడితే, రెండవది దేవుడు పరీక్షించడానికి అనుమతించే శ్రమలు. ఏది ఏమైనా ఈ రెండు రకాలలో ఏ రకముగా మనకు సంభవించినా భక్తుల జీవితాలు మనకు నేర్పే మాదిరి ఆ శ్రమల్లో తట్టుకొని నిలబడమే. ఈ శ్రమలను తట్టుకొని నిలబడడం అంటే సామాన్యమైన విషయం కాదండి. నిజంగా ఈ శ్రమలు తట్టుకోలేక దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళేవారు కూడా ఉంటారు, దేవునికి దూరం అయ్యేవారు కూడా ఉంటారు. కానీ ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా దేవుని అంటి పెట్టుకుని బ్రతికితే మరణించిన మరుక్షణం దేవుడు
నిత్య సుఖాన్ని నీకు ఇస్తాడు అని విలువైన మాటలు తెలియజేసిన తమ్ముడు జాన్ వెస్లీకి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ తమ్ముడు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇతర కార్యక్రమం క్రీస్తు బలియాగానికి సాదృశ్యమైన రొట్టె విరుచు కార్యక్రమాన్ని జరిగించుకుందాం. పిల్లరా, మొదటిగా లేఖనాన్ని చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం నుంచి చూడండి. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొంది తిని, ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీన్ని చేయడని చెప్పాను. పిల్లరా, మరి పరిశుద్ధులుగా తీర్చబడిన వారి కొరకు ఏర్పాటు చేయబడిన పవిత్ర కార్యక్రమం అంటే రొట్టె విరుచు కార్యక్రమం. ఈ కార్యక్రమం మనకి దేవునికి మధ్య జరిగిన నిబంధనను మనకేం చేస్తుంది? జ్ఞాపకం చేస్తుంది. దేవునికి మనకి మధ్య ఒక నిబంధన జరిగింది. ఏంటా నిబంధన అంటే, ఇక మీదట నీ పాపాలు నేను ఎన్నటికీ జ్ఞాపకం చేసుకోను, నీవు మాత్రం నా పని చెయ్యి. ఇక్కడ దేవుడు మన పాపాలను కడుగుతున్నాడు. అయితే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇక్కడ అప్లై అవుతాయి. దేవుడు మన పాపాలను కడగాలి అని అంటే ఈ కార్యక్రమం ద్వారా దేవుడు జ్ఞాపకం చేసుకొని మన పాపాలను క్షమించాలి అని అంటే ప్రియులారా, మనం ఖచ్చితంగా దేవుని పనిలో ఉండి తీరవలసినదే. ఓకే, మరి క్రీస్తు శరీరానికి సాదృశ్యమైన రొట్టె కొరకు మరి మన మధ్యలో ఉన్నటువంటి సహోదరి సంఘ సభ్యురాలు అంజమ్మక్క గారు ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల మా ప్రభా, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు ప్రభా, స్తోత్రాలు నాయన. తండ్రి, ఇంతవరకు ప్రభా మమ్మల్ని సజీవులుగా కాపాడి ప్రభా నీ పాద సన్నిధిలోనైనా తండ్రి మమ్మల్ని అందరినీ చేర్చి ప్రభా నీ సన్నిధిలో నేను స్తుతించుకునే ఈ గొప్ప కృపను మీరు ఇచ్చినందుకే మీకు స్తోత్రములు ప్రభా. తండ్రి, తీసుకొచ్చిన ప్రతి బిడ్డను బట్టి నీకు స్తోత్రములు తండ్రి. రాకెనుకబడిన బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఎవరిని నీ సన్నిధికి తక్కువ చేయవద్దు ప్రభా. ప్రతి బిడ్డనైనా నీ సన్నిధికి వచ్చేలాగానే మీరు సహాయం చేయండి. ఇంతవరకు నా తండ్రి, మా తండ్రి గారికి నాయన మంచి ఆరోగ్యాన్ని ఆవశ్యనిచ్చి ప్రభా, ఈ తరంలోనైనా మాకు ఇంకా నా ప్రభా నీ సత్యవాక్యాన్ని ప్రభా విలువైన సంగతులు తండ్రి మా కొరకు వినిపిస్తున్నందుకే నీకు స్తోత్రములు ప్రభా. నీ వాక్యం విని నా తండ్రి నీ వాక్యానుసారంగా జీవించాలని ప్రభా, ప్రవర్తించాలని నీ అందు భయభక్తులతోనూ నా తండ్రి విధేయులుగా నా తండ్రి నీ సన్నిధిలో బ్రతకాలని నా తండ్రి మేమందరం నా తండ్రి తెలుసుకునే కృపను మీరు దయచేయండి, సహాయం చేయండి తండ్రి. అలాగే తండ్రి తమ్ముడు ద్వారా నా తండ్రి మీరు నా తండ్రి మంచి వాక్యాన్ని వినిపించారు ప్రభా. వాక్యాన్ని వినిన మేము నా తండ్రి నీ వాక్యానుసారంగా బ్రతకాలని తండ్రి, నిజంగానైనా పాపం వల్ల వచ్చిన శ్రమలను బట్టి నా తండ్రి, అలాగే పరీక్ష వల్ల వచ్చిన శ్రమలను బట్టి ప్రభా మేము నైనా నీ సన్నిధిలో భయభక్తులు కలిగి యథార్థత కలిగి ప్రభా నా తండ్రి చెడుని విసర్జించేవారిగా ఉండుటకు సహాయం చేయండి. నీ సన్నిధిలో తండ్రి ఎప్పుడు ఎల్లప్పుడూ ప్రభా మేము నాయనా నీ అందు నా ప్రభా నీ వాక్యంలో ప్రభా ఎదగాలని నా తండ్రి నీ సన్నిధిలో బ్రతకాలని తండ్రి నీ కొరకు నాయన జీవితాంతకాలం ప్రభా ఈ ముందున్న జీవితాన్ని ప్రభా నీ సేవలో ఉండాలని తండ్రి నీ పనిలో ఉండాలని మా మరణాంతం వరకు ప్రభా నీ రాకడ వచ్చేంత వరకు ప్రభా నీ సన్నిధిలోనే ప్రభా మేము నాయన ఉండుటకు మీ కృపను అనుగ్రహించి సహాయం చేయమని ఇప్పుడు నా తండ్రి నీ కుమారుని శరీరానికి సాదృశ్యమైన రొట్టెని మేము తీసుకుంటున్నాగా ప్రభా నీ పనిలో ఉండి విధేయత కలిగి ప్రభా నీకు మహిమకరంగా జీవించుటకు మీ కృపను అనుగ్రహించి సహాయం చేయమని తండ్రి నీ కుమారుని శరీరానికి సాదృశ్యమైన రొట్టెని తీసుకుంటున్నాం మేము నా తండ్రి. ఎల్లప్పుడూ నా తండ్రి
నీ కొరకు బ్రతకాలనే కృపను మీరు దయచేయమని సహాయం చేయమని తీసుకుంటున్నాం. మేము అయోగ్యంగా కాకుండా ప్రభా యోగ్యత కలిగిన అయినా తీసుకొని నా ప్రభా తండ్రి మీలో ప్రతి దినము నా తండ్రి నీ వాక్యాన్ని నెమరు వేసుకునే కృపను మీరు దయచేయమని సహాయం చేయమని మమ్మల్ని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని నీ అందరి భయభక్తులు కలిగి జీవించే కృపను మీరు దయచేయమని సహాయం చేయమని యేసు ప్రభు నామమును బట్టి వేడుకొని ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రార్థించినటువంటి సహోదరి సంఘ సభ్యురాలు అంజమ్మక్క గారికి మా ధన్యవాదాలు తెలియచేస్తున్నాం. ప్రియులారా, మరి క్రీస్తు శరీరానికి సాదృశ్యమైన రొట్టెను అందించవలసిందిగా మరి సహోదరుడు సంఘ సభ్యుడు ఇర్మి అన్నయ్య గారు, అలానే వారి సతీమణి మరి రేవకక్క గారు, వారి ఇరువురు వచ్చి మరి క్రీస్తు శరీరానికి సాదృశ్యమైన రొట్టెను అందించవలసిందిగా ప్రేమతో వారిని కోరుతున్నాం. మనిషికి రక్తం కావాలంటే ఎన్నో బ్లడ్ బ్యాంక్స్ ఉన్నాయి, బ్లడ్ డొనేట్ చేయమంటున్నారు. మరి పాపానికి కూడా రక్తం కావాలి. ఈ పాపానికి భూమి మీద మొట్టమొదటిసారిగా బ్లడ్ డొనేట్ చేసింది ఎవరో తెలుసా? నా యేసుక్రీస్తు. పాపానికి క్షమాపణే రక్తమేనా? మనిషి పాపానికి ఆత్మకు నరకమేనా? మనుషులు చేసిన పాపం ఎలా పోతుంది? మరణించకముందే క్షమ ఎలా దొరుకుతుంది? క్షమించేదెవరు? రక్షించేదెవరు? కరుణించేదెవరు? కాపాడేదెవరు? నీ పాపాలకు శిక్ష నరకమే, ఆ దేవుని తీర్పే న్యాయమే. పాపానికి క్షమాపణే రక్తమేనా? మనిషి పాపానికి ఆత్మకు నరకమేనా? ఓకే అండి, అలానే మరి లేఖనాన్ని చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 25వ వచనం నుంచి. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకుని, ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయడని చెప్పాను. మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తిన్నో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకునవలెను, అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని తాగుచున్నాడు. ప్రియులారా, క్రీస్తు బలియాగం, ఆయన రక్త తర్పణం మనందరినీ కూడా మన పాపముల నుండి విమోచించి రక్షించి కాపాడి దేవుడున్న మహాలోకానికి వారసులుగా మలచడం కోసం, మరి మన కోసం బలి అయిపోయిన యేసుక్రీస్తు వారు మనకు జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే, మనము కూడా మన సహోదరుల నిమిత్తం మన ప్రాణం పెట్టాలి, అనేక మందిని దేవుని రాజ్యానికి వారసులుగా మార్చాలి అని. మరి బాధ్యత బాప్తిసం తీసుకున్న ప్రతి ఒక్కరిపై ఉందని మరి జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా
ప్రేమతో మీకు తెలియచేస్తూ క్రీస్తు రక్తానికి సాదృశ్యమైన ద్రాక్షారసము నిమిత్తమై శ్రావణక్క గారు ప్రార్థన చేస్తారు. ఆరాధన కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలండి. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేస్తాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున మా కన్న తండ్రి, మీ ఘనమైన నామమునకు వందనాలు తండ్రి. ఇంతవరకు మమ్మల్ని సజీవులుగా ఉంచి సంఘంతో కూడుకొని తండ్రి మీ మాటలు వినేటటువంటి భాగ్యాన్ని అట్టి దయను మాకు దయచేసినందుకు కొరకై వందనాలు తండ్రి. తండ్రి తండ్రి ఈ ఆరాధనలో తండ్రి కొందరు పాలుపంపులు పొందలేని వారై ఉండగా నా తండ్రి వారిని మరొక పర్యాయంలో మా మధ్యకు నడిపించమని వేడుకొంచున్నాం తండ్రి. తండ్రి గారి నోట అలాగే మా సహోదరి నోట మీ మాటలను ఎన్నో విని ఉన్నాం నా తండ్రి. విన్నటువంటి మాటలను మేము విడిచిపెట్టకుండా తండ్రి మా హృదయాల్లో భద్రం చేసుకొని కేవలం వినటం వరకే కాకుండా మేము పాటించి మీరున్న లోకాలకు మేము వచ్చుటకు మా బ్రతుకులను మార్చుకున్నట్లుగా మీ కృప మాకు దయచేయమని వేడుకొనుచు, అలాగే నా తండ్రి క్రీస్తువారి రక్తానికి సాదృశ్యమైనటువంటి ద్రాక్షారసమును మేము తీసుకొనిచుండగా అర్హతను పొందుకొని మేము తీసుకున్నట్లుగా మీ పని చేసి మేము పొందుకున్నట్లుగా మీ కృప దయచేయమని వేడుకొనుచు క్రీస్తు నామముని ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రార్థించినటువంటి సహోదరి సంఘ సభ్యురాలు శ్రావణక్క గారికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పిలువబడిన వారు వచ్చి మరి క్రీస్తు రక్తానికి సాదృశ్యమైన ద్రాక్షారసమును అందించవలసిందిగా కోరుతున్నాం. మనిషికి కావాలి ఆహారం, ఆహారం కలిసింది రక్తంలో, అవయవాలకు అందించి ఆరోగ్యమిచ్చి ఏ గ్రూపు వారికైనా ఆహారం పనిచేసి దేహానికి ప్రాణం అంటుంది. ఏ ప్రాణం ఇచ్చినది దేవుడని అంటుంది. చేసావు పాపం, పాపమైంది జీవితం. చేసావు పాపం, కడగాలి యేసు రక్తం. రక్తమే వెళుతుంది అవయవాలన్నిటికీ, అవయవాల పాపాలను. ఓకే అండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ తలలు వంచండి. మోకరించగలిగిన వారు మోకరించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, మహోన్నతుడా, ప్రేమ కలిగిన దేవ, గడిచిన కాలమంతా తండ్రి మీరు రెక్కల చాటున మమ్మల్ని భద్రపరచి ఆయుష్నిచ్చారు, మంచి ఆరోగ్యాన్ని ఇచ్చారు. అందును బట్టి మీకు కృతజ్ఞతలు తెలుపుతూ తండ్రి, నేటి దినాన మీ పిల్లలుగా సంఘముగా మేమంతా కూడి తండ్రి మీ మాటలు ధ్యానించుచుండగా తండ్రి, ఆలోచించి ఉండగా ఏ మాటలైతే తండ్రి మరి మా ఆత్మీయ తండ్రి జయశాలి గారి నోట మీరు వినిపించారు తండ్రి, అలానే తమ్ముడు జాన్వెస్లీ నోట కూడా తండ్రి విలువైన మీ మాటలను మాకు అందించినందుకు మీకు కృతజ్ఞతలు తండ్రి. మా పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారమైన మమ్మల్ని తండ్రి మీ కుమారుని బలియాగం రక్త తర్పణం ద్వారా తండ్రి మీ పరలోక రాజ్యానికి తండ్రి మమ్మల్ని వారసులుగా చేసిన విధానాన్ని బట్టి మీ కుమారుని ద్వారా మాకు అనుగ్రహించిన ఈ రక్షణ భాగ్యాన్ని బట్టి తండ్రి మీకు కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియచేస్తూ ఉన్నాం తండ్రి.
మీ కుమారుడు తన శరీరంలో ఆఖరి రక్తపు బొట్టు వరకు తండ్రి మా కోసం తండ్రి మీ పని నిమిత్తమై ఖర్చు చేశాడు. తండ్రి మేము కూడా మా సహోదరుల నిమిత్తం ప్రాణం పెట్టులాగున తండ్రి దయ చూపించండి. విలువైన మీ మాటలతో తండ్రి మా మనస్సులను పురికొల్పండి. తండ్రి మేము కూడా మా సహోదరుల నిమిత్తం ప్రాణం పెట్టి కొద్దిమందినైనా తండ్రి మరి రక్షించి కాపాడి మీరున్న ఆ మహాలోకానికి వారసులుగా మలచాలి. తండ్రి అటి బాధ్యతను మా మీద పెట్టినందుకు మీకు కృతజ్ఞతలు. తండ్రి మరి మా మనసులను పురికొల్పండి. విలువైన మీ మాటలతో తండ్రి అనేక మంది మీ పిల్లలను మీ వైపు మళ్లించగలిగే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని అర్థిస్తూ, అయోగ్యముగా కాక తండ్రి యోగ్యముగా మేమంతా ఉండునట్లు మారునట్లు తండ్రి మరి మా హృదయాలను మలచడానికి అవసరమైన మీ జ్ఞానమును మాకు అనుగ్రహించండి. తండ్రి మరొకసారి మీరు మాకు అనుగ్రహించిన ఈ రక్షణ భాగ్యాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు తెలుపుతూ మా ఈ చిన్ని మాటలు ముగిస్తూ మీ ప్రియకుమారుడు మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పుణ్యనామమున ఈ ప్రార్థనను అడిగి సమర్పిస్తున్నాము మా కన్న తండ్రి. ఆమెన్. ప్రియులరా,